Hi friends, welcome to my channel. So మన లాస్ట్ వీడియోలో గెట్ మెటాడేటా యాక్టివిటీ బేసిక్స్ అనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ఏంటంటే ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని మనం ఒక టేబుల్లోకి లోడ్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చింది గైస్. ఓకే, అంటే ఎగ్జిట్స్, ఐటమ్ నేమ్, ఐటమ్ టైప్, లాస్ట్ మోడిఫైడ్ సైజ్, స్ట్రక్చర్, ఇలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి గెట్ మెటాడేటా యాక్టివిటీ ద్వారా వచ్చింది కదా. ఈ వచ్చిన అవుట్పుట్ని నేను స్టోర్ ప్రొసీజర్ ద్వారా ఒక టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేశాను గైస్. ఓకే, ఈఎంపీ ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూడొచ్చు. కాలమ్స్, కాలమ్ కౌంట్, ఫైల్ ఎగ్జిట్స్, ఫైల్ నేమ్, ఫైల్ ఇవన్నీ కూడా కాలమ్స్ అన్నమాట. ఓకే, సో ఈ టేబుల్ మీద ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేశాను. క్రియేట్ ప్రొసీజర్ ఇవన్నీ కూడా పారామీటర్స్. ఓకే, సో దాని తర్వాత ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, ఆ పారామీటర్స్ని నేను సెలెక్ట్ చేసుకొని ఈ టేబుల్లోకి లోడ్ చేస్తున్నాను. వెరీ సింపుల్. ఓకే, అయితే నేను ఇంకా స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేయలేదు కదా, నేను తర్వాత చెప్తాను. సో టైమింగ్లో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో మనకు ఆల్రెడీ కొంత డేటా ఉంది, చూపిస్తాను అది కూడా. ఓకే, 2 రికార్డ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తే 3 రికార్డ్స్ వస్తాయి. లెట్స్ ట్రై టు రన్. సో ఈ ప్రొసీజర్ పారామీటర్స్ ఏంటనేది మనం అయితే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నేను ఆల్రెడీ ఇది క్లాస్ వీడియోకి రికార్డ్ చేస్తా, ఇది సేవ్ చేశాను అనమాట. అట్లీస్ట్ మీకు ఓవర్ ఇద్దామని ఉద్దేశంతో. ఓకే, సో ఇందాక చెప్పింది అనమాట సేమ్ అదే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసుకుని ఆ పారామీటర్స్ని డైనమిక్గా కాన్ఫిగర్ చేయడం. ఓకే, సో ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్ అయింది కదా. ఆల్రెడీ 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మనకి 3 రికార్డ్స్ అనమాట. చూడండి, సో కాలమ్ కౌంట్ ట్రూ, ఫైల్ ఎగ్జిట్స్, ఫైల్ నేమ్, ఫైల్ టైప్, సైజ్, లాస్ట్ మోడిఫైడ్, ఫైల్ స్ట్రక్చర్ అనమాట. చూడండి, అంటే ఇలా మనకి ఏదైతే ఈ యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్ ఉందో నథింగ్ బట్ ఈ అవుట్పుట్ అనేది. ఓకే, సో నేను వేరే టేబుల్లోకి లోడ్ కూడా చేయొచ్చు. దానికోసం ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసి ఆ ప్రొసీజర్లో పారామీటర్స్ క్రియేట్ తీసుకొని ఆ పారామీటర్స్కి ఈ యాక్టివిటీ ద్వారా వచ్చిన అవుట్పుట్స్ అన్నీ కూడా ఈ పారామీటర్కి ఇంజెక్ట్ చేసి రన్ చేయడం జరిగింది అనమాట. ఇలా మనకు రియల్ టైంలో ఒక్కోసారి ఒక యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్ని వేరే టేబుల్స్ కావచ్చు, వేరే వాటికి సప్లై చేయడం కానీ ఇలా ఖచ్చితంగా ఉంటుంది డే టు డే లైఫ్లో. మనం అయితే అది నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ ఇంకోసారి రన్ చేశాను. సో మనకు 3 ఉన్నాయి, 4 రికార్డ్ కూడా రావాలి వచ్చింది కదా. సో 4 రికార్డ్స్ అనమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే రకరకాల సినారియోస్ ఉంటాయి అన్నమాట. ఓకే, రియల్ టైంలో. సో వాటన్నిటిని కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ మీరు అనుకోవచ్చు అంత డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మీకు కావాలనుకుంటే ఫ్యాబ్రిక్ కోర్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు నెక్స్ట్ డే. బాయ్.